కుంకుమ లేకుండా పూజ పూర్తి కాదు. వీళ్ళు మనల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారు. కమాన్, త్వరగా పద. 300 మెట్లు దిగాలి. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమైంది రాహుల్? ఏమైందేంటి? ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఎందుకు? ఇక్కడ ఈ విడంబా ఊర్లోనే ఉండిపోతావా ఏంటి? చూడు మినిమం ఇప్పటికైంది చాలు. మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోదాం. లేకపోతే వీళ్ళు మనతో వింత వింత పూజలు చేయిస్తూనే ఉంటారు. రెడీ అవ్వ, వెళ్ళిపోదాం. లేదు రాహుల్, మనిద్దరం పారిపోతే ఈ ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏముంది, మన ఇద్దరం పారిపోయామని. ఇట్స్ నో బిగ్ డీల్. కమాన్, త్వరగా రెడీ అవ్వ, వెళ్దాం. ఇది ఊళ్ళో వాళ్ళ మనసుకు సంబంధించింది రాహుల్. దే విల్ ఫీల్ హర్ట్. మనం హస్బెండ్ అండ్ వైఫ్ నాటకం ఆడని తెలిస్తే వీళ్ళు నెక్స్ట్ టైం ఇంకెవరికైనా హెల్ప్ చేస్తారా? ట్రస్ట్ చేస్తారా వీళ్ళు? లేదు రాహుల్, మీనా గారు ఏంటి సంగతి? నీకు ఇక్కడి నుంచి వెళ్లాలా లేదా ఏంటి? మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నా భార్య రోల్ చేస్తున్నప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నావు. చూడు, ఏదో నీ నుదుటి మీద వెచ్చవిడి కుంకుమ పెట్టాను కదా, దాన్ని సీరియస్ గా తీసుకోకు. అది స్టూపిడ్ పద్ధతి అంతే. రాహుల్, కేవలం నువ్వే ఆలోచించగలవు. కేవలం నువ్వే. ఎప్పుడైనా ఊళ్ళో వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించావా? ఊరు సంగతి వదిలే, ఎప్పుడైనా మీ నాన్నమ్మ ఎమోషన్స్ గురించి ఆలోచించావా? నువ్వే అన్నావు కదా రాహుల్, మీ తాతగారు నిన్ను మీ అమ్మ అప్పలా చూసుకున్నారని. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఆయన అస్థికల ప్లేస్ కూడా చేంజ్ చేసావు. ఫ్రమ్ రామేశ్వరం టు గోవా. నేను చేంజ్ చేశాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాకు అసలు ఫీలింగ్స్ లేవు. నేను యాక్చువల్లీ చాలా చెడ్డవాడిని. నువ్వు ఒక్కదానివి మంచిదానివి. ఈ ఊళ్ళో వాళ్ళు నాన్నమ్మ, తాతయ్య. సో నాలాంటి చెడ్డవాడికి మీలాంటి మంచి వాళ్ళ మధ్య ఉండే అర్హత లేదు. సో ఐ జస్ట్ నో వాట్, దీన్ని నీ దగ్గర ఉంచుకో. నువ్వు మంచి, ఈయన మంచి, మీ అందరు మంచి వాళ్ళు ఒక దగ్గర చక్కగా కలిసి ఉండండి. నేను ఇంక ఈ ఊర్లో ఉండను. రైట్? ప్లీజ్ నన్ను వదిలే. కోపంలో వచ్చేశాను, కానీ మీనమ్మని అలా ఒంటరిగా వదిలి వెళ్లడం నా మనసుకి నచ్చలేదు. ఇదిగో, నువ్వు ముంబై వెళ్ళడానికి టికెట్. మరి నువ్వు? నేను తాతగారి అస్థికలు కలపడానికి నమ్మైపు పోరో రామేశ్వరం. యునో మీనమ్మా, నేను ఇప్పటికి రియలైజ్ అయ్యాను, ద బెస్ట్ వే టు ఎస్కేప్ యువర్ ప్రాబ్లమ్స్ ఈజ్ టు ఫేస్ దెమ్. నేను ఎంత విధవనైనా మనిషినేగా మీనా. నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు, కానీ ఒకటే రాంగ్ గా చెప్పావు. నేను కూడా నీతో పాటు రామేశ్వరం వస్తాను. వాట్? నీకు పిచ్చి పెట్టిందంటే అది తప్పు మీనా. నేను కరెక్ట్ ఎలా? ఎంతో కష్టం మీద పారిపోవడానికి ఛాన్స్ దొరికింది. నేను అప్పుడే పారిపోయేదాన్ని. నువ్వు ఊర్లో ఫుల్ గా టైట్ అయినప్పుడే పిచ్చోడా. అప్పుడే పారిపోదాన్ని, ఇప్పుడెలా పారిపోతాను? ఇట్స్ ఫైనల్ రాహుల్, నేను కూడా నీతో పాటు వస్తాను. మీనమ్మ, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, దాన్ని నా అంతా నన్ను పూర్తి చేయను ప్లీజ్. అక్కడ నీకు ఏదైనా సమస్య రావచ్చు. సపోజ్ తంగబలి. అందుకే కదా నేను కాపాడుతాను తంగబలి నుంచి. అందుకే నేను నీతో పాటు వస్తాను. ఓకే ఓకే. நன்றி. రేపు పొద్దున మన అస్థికల విసర్జనం పూర్తి చేయొచ్చు. ఈ రోజు రాత్రి ఏదైనా లాడ్జ్ లో స్టే చేయాల్సి ఉంటుంది. ఒకటి చెప్పనా మీనమ్మా, మనందరం ఈ ప్రపంచంతో పాటు పరుగులు తీస్తున్నాం. మనలో ప్రతి ఒక్కరి జీవితం
ఒక మ్యారథాన్కి తక్కువేం కాదు. పరిగెడుతుంటాం ఏదో ఒకటి సాధించడానికి. తర్వాత ఒకరోజు సడన్లీ అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఎలా అయితే నేను రేపు నిన్ను వదిలి వెళ్ళిపోతాను, నీ సమస్యలన్నీ శాశ్వతంగా ఎండ్ అవుతాయి. ఐఎమ్ గోయింగ్ అవే ఫర్ ఎవర్, రాహుల్. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? పూనా. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కడ ఉంటుంది, చిత్ర. నేనేమనుకుంటున్నానంటే మీనమ్మ, అక్కడ నువ్వు సేఫ్గా ఉండగలవా? ఐ మీన్ నీ అప్ప మనుషులు, అన్నయ్యలు, కజిన్స్. మీనమ్మ, నువ్వు నాతో పాటు ముంబైకి వచ్చి అక్కడ మా ఇల్లుంది, మా నాన్నమ్మ ఉన్నారు. అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. తర్వాత ఏం చేయాలో యూ క్యాన్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టొచ్చు. మరి అప్ప మనుషులు అక్కడికి వస్తేను? అప్పా వస్తేనా? అది కొమ్మనూరు కాదు, మా ముంబై. అక్కడ ఇలా ఉండదు మీనా. ఎవరైనా వచ్చినా ఒకవేళ అప్ప వచ్చి నేను మీ ఇంట్లో ఏం చేస్తున్నాను అని అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు నేను చెప్పేస్తాను, మనిద్దరం యునో నువ్వు నేను. ఇట్స్ ఓకే రాహుల్. నాకు పూనాయే కరెక్ట్. నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. కానీ రాహుల్, 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 నీకు పిచ్చి పట్టిందా? మనం ఇక్కడి నుంచి పారిపోయాం. ఎంతకాలం అని పారిపోతుంటాం? మనం ఎంతకాలం అని పారిపోతుంటాం? నీకు వేరే కళలు, వేరే లైఫ్ ఏమీ లేదా? వణక్కం సార్. మీరు ఒకటే ఆలోచిస్తున్నారు కదా నేను తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చానని. అప్పా, ఇవరు ఎన్న சொல்றாரு? వద్దు మీనమ్మా, ఈరోజు నాకు మీ అప్పకి ఇద్దరికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు. నో సబ్ టైటిల్స్ ప్లీజ్. పర్వాలేదు, ఎందుకంటే ఈరోజు నేను దీంతో మాట్లాడతాను అండ్ మీరు కూడా దాంతోనే వినాల్సి ఉంటుంది. మిస్టర్ దుర్గేశ్వర అజజ్ సార్, కొంబమూరులో అందరికంటే ఇంపార్టెంట్ మ్యాన్ పెరియాట్ అలైవ్. గుడ్ సార్, గుడ్. వెరీ గుడ్ టు బి ఇంపార్టెంట్ సార్, బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బి గుడ్.